సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2020వ సంవత్సరం ఆగస్టు నెల 2వ తారీఖు మొదటి ఆదివారముగా నీ మందిరములో కూడి సహవాసముగా నిన్ను స్తుతించి, గణపరిచి, ఆరాధించి, మహిమపరిచి కొనియాడడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభురాత్రి సంస్కార భోజనములకు కూడా మేమందరము సిద్ధపడుతూ ఉండగా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. పాటలలో, ప్రార్థనలో, వాక్యంలో, స్థితి ఆరాధనలో ప్రతి అంశంలో నీ సన్నిధి, నీ నడిపింపు అనుగ్రహించు. మీరొక్కరే మహిమ పరమ యేసుక్రీస్తు నామం ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. మనందరూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొయ్యవారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తుండగా మనమందరం కూడా దేవుని కనపరుస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఉత్సాహముగా ఆయన సన్నిధిలో ఏ విధముగా మనం ఆయన స్తుతించాలంటే ఉత్సాహంగా ఆయన కనపరచవలసిన వారు. పాఠ పుస్తకం నుంచి 583వ పాఠంలో రక్తమే విలువైనది, యేసు రక్తమే విలువైనది. రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది. రక్తమే విలువైనది, యేసుని రక్తమే పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కళంకమే లేనిది యేసు రక్తము, కళంక
మహిమ కలుగును గాక. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉత్తర ప్రచుత్ర భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జాస్మిన్ వచ్చి ఈ యొక్క వాక్య భాగాన్ని నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 51వ కీర్తన ఉత్తర ప్రచురితగా జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణింపు. నీ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పవిత్రుడగునట్లు నిస్సోపుతో నా పాపము పరిహరింపు. హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగు. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయు. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదు, పాపులను నీ తట్టు నిలుపుదు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములను. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలు నర్పించు. పరిశుద్ధవాక్యం దేవుడు నామమున. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అశోక్ వచ్చి ఈ వాక్యాన్ని చదవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 49వ అధ్యాయం 8, 9, 10, 11, 12 వచ్చిన అశోక్ వచ్చి ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తాను. తదుపరి ఒక పల్లవి 2 చరణ పాట పాడడానికి ఆరాధన సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తాం. ఆదికాండము 49వ అధ్యాయం 8, 9, 10 వచనం. యూదా, నీ సహోదరుడు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల పని మీద ఉండదు. నీ తండ్రి కుమారుడు నీ ఎదుట సాగిలపడదు. యూదా, పొదవ సింహం, నా కుమారుడ, నీవు పుట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు, ఆడు సింహము వలెను అతను కాలు పొడుచుకొని పండుకునేది. అతన్ని నీకు వాడెవడు? షిలోహు వచ్చి వరకు యూదా ఎద్ద నుండి దండము తొలగదు. అతని కాలు మధ్యము నుండి రాజుదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులే విధులు. దేవుడని పరిశుద్ధుడు. సమయంలో ఆరాధన వెళ్ళొచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని మహిమపరుస్తాం. నీ నామమున కన్నా ఘనమైన
దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో సహోదరి పెర్సీ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వచ్చి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈ దినము దేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడినట్లుగా, దేవుని సన్నిధిని మనం అందరం అనుభవించినట్లుగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. సమయంలో మనం లేచి నిలబడదాం. దేవుని స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఆయన కొనియాడదాం. మనమందరం కూడా లేచి నిలబడి దేవుని వైపు చూస్తూ సంతోష గానాలతో, ఉత్సాహ గానాలతో ఆయన స్తుతిస్తూ, ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ, హృదయపూర్వకంగా ఆయనను ఘనపరచడానికి, మహిమపరచడానికి ఇష్టపడిన వారమై ఆయనను ఆరాధించడానికి ఆయన మందిరంలో ప్రవేశించినటువంటి మనమందరం కూడా హృదయపూర్వకంగా ఆయనను ఘనపరచుదాం. యోధా స్తుతి గోత్రపు సింహం అనే పాట పాడుకుంటూ దేవుని కనపరచుదాం. గతించిన కాలం అంతా భయంకరమైనటువంటి ఈ కోవిడ్-19 నుంచి దేవుడు అంతా మనం కాపాడుతూ ఉన్నాడు. అన్ని బలహీనతలు కలిగినప్పటికీ దేనికి అనుమతి ఇవ్వకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం. రెండు చేతులు పైకెత్తి నోరు తెరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరుద్దాం, దేవుని స్తుతిద్దాం. అలనాడు ఇశ్రాయేలు ప్రజల స్తుతుల మీద ఆశీర్వైన దేవుడు ఈ దినాన్ని నీ కుటుంబం తరపున స్తుతిస్తున్నాడు. నీ స్థుతుల మీద ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని తెరవమని అడుగుతున్నాడు దేవుడు. నామమాత్రపు స్థుతులు కాదు, మృక్కుబడి స్థుతులు కాదు, హృదయపూర్వకమైన స్థుతులు. నా పూర్ణ బలముతో నేను యెహోవాను స్తుతించు, నా పూర్ణ ఆత్మతో నేను యెహోవాను స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా
చేస్తున్నాం. సహోదరి సుస్థ గారు ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు మనలను దర్శించినట్లు, దేవుడు మనతో మాట్లాడినట్లు, ఇంకనూ బలపరచబడిన వారమై, స్థిరపరచబడిన వారమై, ఆయన బలలో పాల్గొనడానికి సంపూర్ణమైన సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఆయన మనలను సిద్ధపరచినట్లు సహోదరి సుస్థగా వచ్చి ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపలో మరి ఒకసారి ప్రత్యేకంగా మొదటి ఆదివారముగా ఆగస్టు నెలలో దేవుని మందిరంలో కూడి సహవాసముగా, పరిస్థితులు ప్రతికూలంగా, ఆందోళనకరంగా, అపాయకరమైనటువంటి స్థితులలో ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంలో కూడి దేవుని మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా, ఉత్సాహంగా దేవునికి సంతోషంతో స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా మన యొక్క జీవితాలను సరి చేసుకుంటూ ఇంకను ఆయనకు మహిమకరంగా, ఆయనకు ఆనందదాయకంగా ఈ లోకములో సాక్షాత్తమైన జీవిత విధానాన్ని కలిగి జీవించు నిమిత్తం వాక్యమును మనం వినవలసిన వారమైన ఈ ప్రత్యేకమైన ప్రతికూలమైన కరోనా కాలంలో, లాక్డౌన్ దినాలలో ఈ యొక్క కరోనా వైరస్ వస్తాదని, మన శరీరంలో ఉన్నటువంటి శక్తిని మనం పెంచుకోవాలని, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని మరి అనేక రకాలైన రుచికరమైన శ్రేష్టమైన బలమైన ఆహారాన్ని స్వీకరించి మన ఆరోగ్యాన్ని కాపాడుకొనుచున్నటువంటి మనము ఈ లోక జీవన యాత్రలో, ఈ లోక ప్రయాణంలో మన యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకోవడానికి,
ఎటువంటి ప్రతికూలమైనటువంటి దినాలు పరిస్థితులు మనకు ఎదురుగా వచ్చినా తట్టుకోవడానికి, వాటిని ఎదిరించడానికి ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా వినాలి, ఎక్కువగా వినాలి, హృదయంలో ఉంచుకోవాలి. దాని ప్రకారం మనలో ఉన్నటువంటి విశ్వాసం మరి పెరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మరి ఎటువంటి ప్రతికూలమైన దినాలున్నా, వాతావరణం ఉన్నా, పరిస్థితులు ఉన్నా దేవుని కొరకు బలమైన వ్యక్తులుగా మనం నిలబడాలంటే దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థన మన ఆత్మీయ స్థితికి మంచి ఎదుగుదలను దయచేస్తూ అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి తగిన శక్తిని ఇవ్వగలిగినది దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి యొక్క శక్తిని, ఆ బలమును, ఆ ప్రభావమును రుచి చూచినటువంటి వారమై మనము ముందుకు వెళ్ళిపోవలసిన వారమైన ఆదికాండము 49వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు రాయబడినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము. దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ప్రణాళికలో, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలో అబ్రహామును ఏర్పాటు చేసుకున్న దేవుడు తదుపరి ఇష్మాయేలు, ఇస్సాకు ఉన్నప్పటికీ కూడా ఇస్సాకును ఏర్పాటు చేసుకున్న దేవుడు తదుపరి యాసావు, యాకోబులు ఉన్నప్పటికీ కూడా యాకోబును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుడు తదుపరి 12 గోత్రాలుగా 12 కుమారులలో నుండి ఏర్పాటు చేసుకున్నటువంటి దేవాది దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో యోధాను ఏర్పాటు చేసుకొని యోధా వంశములో నుండి, యోధా దేశములో నుండి, యోధా ప్రజలలో నుండి రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టడానికి దాదాపు 2-3 వేల సంవత్సరాల నుంచి కూడా దేవుని ప్రణాళిక, ఉద్దేశము ఒకదాని వెనుకాల ఒకటి నెరవేర్చబడుతూ మరి యేసుక్రీస్తు వారు పుట్టుకను మనము చూడగలుగుతా ఉన్నాం. యూదా అనగా స్తుతి. యూదా యొక్క జీవితం ప్రారంభం నుంచి దాదాపుగా ముగింపు వరకు ఆయన తృణీకరించబడినప్పటికీ, ఆయన కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, సంతానము లేనటువంటి స్థితిలో లేక వంశము ముందుకి కొనసాగలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు యోధాను జ్ఞాపకము చేసుకొని యోధాను కనికరించి యోధా తన జీవితంలో కొన్ని అడుగులు వేయటం ద్వారా, కొన్ని కార్యాలు చేయటం ద్వారా, కొన్ని పనులు చేయటం ద్వారా తన స్వభావాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళికలో యోధాను దేవుడు ఏర్పాటు చేసుకొని అనేక వేల తరాలు వచ్చే వరకు కూడా యోధా పేరు ప్రస్తుతించబడుట, యోధా పేరు మహిమపరచబడుట, యోధా గోత్రములో నుండి, యోధా వంశములో నుండి ఒక దేశముగా, ఒక పట్టణముగా ఆయన దీవించబడి ఆశీర్వదించబడుట ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. యోధా యొక్క తల్లి పేరు యాకోబు యొక్క భార్య అయినటువంటి మరి లేయాగా మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ అధ్యాయం 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనాన్ని జ్ఞాపకము చేసుకుందాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యోధా అను పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. వాస్తవానికి ద్వేషింపబడిన వ్యక్తిగా, దూషించబడినటువంటి వ్యక్తిగా, ఎన్నిక చేయబడలేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి లేయా యాకోబు ద్వారా అనగా భర్త ద్వారా సరిగా ప్రేమించబడకపోయినా అనుకోని పరిస్థితుల ద్వారా లాబాను లేయాని యాకోబుకి వివాహం చేయడం ద్వారా
తదుపరి రాహేలును ఇష్టపడిన వాడై యాకోబు వివాహం చేసుకున్న ద్వారా లేయాను తక్కువగా చిన్నచూపుగా చూసినప్పుడు మరి లేయాను తీర్చుట. 31వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. దేవునికి బిడ్డగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకములో అనేక సందర్భాలలో, అనేక పరిస్థితులలో కుటుంబంలో నీవు ద్వేషించబడినా, నీవు దూషించబడినా, ఒంటరిగా అయిపోయినా, ఎటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆకాశము నుండి దేవుడు నిన్ను చూస్తూ నీ బాధను, నీ పరిస్థితిని ఎరిగి నిన్ను దీవించడానికి, నిన్ను కనికరించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. వాస్తవానికి ద్వేషింపబడినటువంటి ఏలియా, ద్వేషింపబడినటువంటి లేయాను చూచి యెహోవా ఆమె గర్భమును తెరిచెను. రాహేలుకు లేనటువంటి ధన్యత, అనేక మందికి లేనటువంటి ధన్యత దేవుడు ఆదిలోనే లేయా ద్వేషింపబడుట చూసి లేయాను ఆశీర్వదించినట్లుగా, లేయా జీవితాన్ని అభివృద్ధి పరిచినట్లుగా, లేయాకు విస్తారమైనటువంటి సంతానం ఇచ్చి ఆమెను దీవించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి అనేక సందర్భాలలో మనము దూషించబడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రత్యేకమైనటువంటి దృష్టి మన మీద ఉంటున్నదనే సత్యాన్ని మనము గమనించినటువంటి వారిని. దీవించబడడానికి దేవుని ఆశ్రయించవలసిన వారమైన. మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ఎరిగినటువంటి మనము ఇది కేవలం మాటలలో కాదు గాని క్రియల ద్వారా దేవుని ఆశ్రయించగలిగినట్లయితే, ప్రార్థన ద్వారా, వాక్యానుసారంగా మనము జీవించుట ద్వారా దేవుని మీద మనము ఆనుకొనగలిగినట్లయితే తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. 35వ వచనంలో రాయబడినటువంటి వచనం ఏమిటంటే, ఆమె గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యోదా అను పేరు పెట్టెను. యోదాకు పేరు పెట్టినప్పుడే లేయా తన తండ్రి అయినటువంటి దేవాతి దేవుని స్తుతించడానికి ఇష్టురాలై దేవుడు ఆమెను ఆశీర్వదించుట ఆమె చూచినప్పుడు ఇది యెహోవాకు స్తుతి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఆయనకు యోదా అని నామకరణము చేసినట్లుగా మనము గమనించగలుగుతాం. తదుపరి దినాలలో మరి యోదా పెరిగి పెద్దవాడై మరి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో మరి ఒక్కసారి ఆలోచన చేయగలిగినట్లయితే ఆయన నష్టపోయినటువంటి వ్యక్తిగా, లేక కోల్పోయినటువంటి వ్యక్తిగా, మరి సంతానము లేక వంశావళి లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోయేటువంటి దినాలలో దేవుడు ఆయనను దీవించిన విధానాన్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి 38వ అధ్యాయం ఆది కాండము 6వ వచనాన్ని జ్ఞాపకము చేసుకుందాం. యోదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను. యోదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. యోదాకు 3 కుమారులు. ఒకరు అక్కడ రాయబడినటువంటి మాట మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఏరు, రెండవది ఓనాను, మూడవది శాల. ఈ 3 కుమారులలో మొదటి 2 కుమారులు కూడా చనిపోయినటువంటి స్థితిలో, వారి యొక్క సంతానము లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాస్తవానికి జ్యేష్ఠ పుత్రుని ద్వారా సంతానం విస్తరించవలసినటువంటి యొక్క యోధా నష్టపోయినటువంటి సందర్భంలో పరిస్థితులను దేవుడు తారుమారు చేసి తదుపరి సంతానం ఇచ్చినట్లుగా మనము గమనించగలుగుతున్నాం. ఆది కాండము 38వ అధ్యాయం 28వ వచనాన్ని జ్ఞాపకము చేసుకుందాం. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచిన గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చని చెప్పాను.
అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చెను. అందుచేత అతనికి పెరెసు అని పేరు పెట్టెను. తదుపరి తన చేతిని తగరగల అతని సహోదరుడు బయటకు వచ్చెను. అతనికి జరహు అను పేరు పెట్టబడెను. తదుపరి దినాలలో దేవుడు యోదాను దీవించి ఆశీర్వదించి పెరెసు జరహు అనేటువంటి కుమారులను తామారు ద్వారా దేవుడు ఆయనను దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. దీనికన్నా ముందు యోదా యొక్క ఆలోచన, యోదా యొక్క పద్ధతి, యోదా యొక్క మాటలు, యోదా యొక్క నడవడిక, యోదా యొక్క త్యాగము, యోదా యొక్క తగ్గింపు జీవితాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమైన 37వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అప్పుడు యోదా మనము మన సహోదరుని చంపి వారి మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మివేయడం రండి, వారు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వారికి హాని ఏమీ చేరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. యోదా యొక్క క్యారెక్టర్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపును చంపాలని మిగిలిన సహోదరులందరూ కూడా ఆలోచన చేసినప్పుడు, రూబేను జ్యేష్ఠుడు కనుక తన మీదకి నింద వస్తాదని తండ్రి ఆయనను నువ్వు పెద్దోడికి నీది బాధ్యత ఏమైనాడో చెప్పమని ఆయన అడుగుతాడని మరి రూబేను కొంతవరకు భయపడి మరి దూరంగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. యోదా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా యోసేపు యొక్క రక్తము చిందించబడకూడదని, ఆయన మన యొక్క సహోదరుడని ఒక ఆలోచనను కలిగినటువంటి వాడై తన యొక్క ప్రాణాన్ని కాపాడాలని ఆ యొక్క భయంకరమైన గోతిలోనికి తోయివేయబడిన యోసేపును బయటకు తీర్చి ఇష్మాయేలీయులకు అమ్మివేయడానికి ఒక ఆలోచన చెప్పినట్లుగా, ఒకవేళ అది జరగకపోతే ఆ గోతిలోనే నీరు లేక ఆహారం లేక యోసేపు మరణించి ఉండేవాడు. యోసేపు మరణించడానికి యోదా ఏ మాత్రము కూడా ఇష్టపడక ఆయన ఒక మాట ముందుకు వేసి ఒక ఆలోచనను కలిగినటువంటి వాడై ఒకవేళ గోతిలోనే ఉండిపోతే తప్పనిసరిగా మరణిస్తాడు, ఆయన ప్రాణాన్ని ఏదో విధంగా కాపాడాలి అని ఒక ఆలోచన కలిగినటువంటి వాడై ఆ దారిలో ప్రయాణిస్తున్నటువంటి ఇష్మాయేలీయులకు అప్పచెప్పడానికి ఇష్టపడినట్లుగా ఆయన మాటలకు అన్నదమ్ములు అందరూ కూడా సహకరించినట్లుగా సమ్మతించినట్లుగా గమనించగలుగుతున్నాం. వాస్తవానికి రూబేను అనేటువంటి వ్యక్తి పెద్ద వ్యక్తి ఉన్నాడు. 21-22 వచనాలను చూడగలిగినట్లయితే ఆయన కూడా మాట్లాడాడు, కానీ ఆయన మాట వినడానికి ఇష్టపడక తోటి సహోదరులు యోసేపుని గోతిలోనికి తోసివేసిన తర్వాత ఈ యోధ ఆలోచన కలిగినటువంటి వాడే, చక్కని నేర్పరితనం కలిగినటువంటి వాడే, ఏదో విధముగా ఆయన ప్రాణాన్ని కాపాడాలని రక్షించాలని ఒక ఉపాయమును కలిగినటువంటి ఆలోచనను వారికి చెప్పుట ద్వారా ఆ రోజుకి యోసేపు ప్రాణాన్ని కాపాడగలిగినటువంటి వ్యక్తిగా, ఆయన మాటకు సహోదరులందరూ కూడా అంగీకారము తెలపగలిగినటువంటి రీతిలో మాట్లాడగలిగినటువంటి నేర్పరితనముతో ఉండినటువంటి వ్యక్తిగా ఈ యోధా కనబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తదుపరి మనం ఆలోచన చేయగలిగినట్లయితే తదుపరి వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. 44వ అధ్యాయం 14-16 వచనాలను జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు యోధా అను ఒక సహోదరుడు యోసేపు ఇంటికి వచ్చి, అతడు ఇంతను అక్కడనే ఉన్నాడు కనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడి. 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం.
యోధా ఇట్లనెను, ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? ఒకానొక సందర్భంలో యోసేపు అమ్మివేయబడిన తరువాత కొన్ని దినాలకు దీవించబడిన వాడై, ఆశీర్వదించబడిన వాడై, ఐగుప్తు రాజుకు మరి కుడి హస్తముగా, మరి కుడి ప్రక్కన కూర్చున్నటువంటి వాడై, ఏలగలిగినటువంటి వాడై, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన మాట ప్రకారం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి కరువు విస్తరించడం ద్వారా యాకోబు కుమారులైనటువంటి మిగిలిన వారందరూ కూడా అక్కడకు వెళ్ళిన తర్వాత ఒకానొక సందర్భంలో మరి బెన్యామీనుని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోయినప్పుడు యోసేపును ఆయన ఏ విధముగా మాట్లాడి, ఏ విధముగా బ్రతిమలాడి, మరి అనేకమైనటువంటి మాటలు తెలియజెప్పడం ద్వారా మరి అక్కడ ఆ యొక్క కష్టమైనటువంటి పరిస్థితిని, ఆ కఠినమైనటువంటి పరిస్థితిని దాటించినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే 12 మంది లేక 11 మంది సహోదరులు ఇంకా ఉన్నారు, కానీ ఎవరు కూడా మాట్లాడలేనటువంటి స్థితిలో యోధా 4 అడుగులు ముందుకు వేసి మాట్లాడుతూ పరిస్థితిని దాటిస్తున్నట్లుగా గమనించగలుగుతున్నాం. యోధా ఇట్లనెను, ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవరి యొక్క ఆ గిన్నె దొరుకునో వాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను. ఎందుకు యోధా ఆ విధమైనటువంటి మాట మాట్లాడవలసి వచ్చినది అని ఆలోచన చేయగలిగినట్లయితే 43వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. 43వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవారిని నాతో కూడా పంపము, మేము లేచి వెళ్ళుదుము. ఇప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతనిని గూర్చి పోటపడదును, నీవు అతనిని గూర్చి నన్ను అడగవలెను. నేను అతనిని తిరిగి మీ యొద్దకు తీసుకుని వచ్చేదను. నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. 3వ వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోధా అతనిని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు, మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని నాతో గట్టిగా చెప్పాను. జరిగిన వృత్తాంతం ఏమిటంటే, మరి యోసేపు సహోదరులను గమనించిన వాడై, గ్రహించినటువంటి వాడై, మరి రెండవసారి వారు వెళ్ళేటప్పుడు బెన్యామీను తీసుకొని రమ్మన్నాడు. అప్పటికే యోసేపు చనిపోయినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని, మరి అన్నదమ్ములందరూ కూడా తండ్రిని మోసము చేసినటువంటి స్థితిలో, కృంగిపోయినటువంటి స్థితిలో యోసేపు లేడనుకొని యాకోబు ఉన్నటువంటి సందర్భంలో అతను ఎక్కువగా ప్రేమించిన రాహేలు 2 కుమారులైన ఒక కుమారుడు యోసేపు లేడనుకునే వాడై, మరి ఈ సమయంలో బెన్యామీను తీసుకెళ్తే వీరు తీసుకొస్తారా లేదో, లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో అనే ఆలోచన కలిగినటువంటి వాడై బెన్యామీనును పంపించడానికి ఏ మాత్రము కూడా యాకోబు ఇష్టపడనప్పుడు ఈ యోధా తండ్రితో సరిగా మాట్లాడి, జాగ్రత్తగా మాట్లాడి, ఆలోచన కలిగినటువంటి వాడే బెన్యామీను పంపిస్తేనే గాని, మాతో తీసుకొని వెళ్తేనే గాని ఆ రాజుగా అధికారిగా ఉన్నటువంటి యోసేపు మమ్మల్ని ఒప్పుకోవడానికి చెప్పినప్పుడు మరి యాకోబు కృంగిపోతున్నటువంటి సమయంలో, ఏమీ తోచలేనటువంటి సందర్భంలో, ఏ పరిస్థితి కూడా ఆయనకు అందుబాటులో లేనటువంటి సందర్భంలో, ఒక పక్కన ఆకలి, ఒక పక్కన ఆహారలేమి, ఒక పక్కన భయంకరమైనటువంటి కరువు, ఒక పక్కన మరి ప్రేమించిన భార్య పుట్టినటువంటి 2 కుమారులలో పెద్ద కుమారుని కోల్పోయినటువంటి సందర్భంలో ఆయన ఉన్నాడు. రెండవ కుమారుని కోల్పోవడానికి ఆయన ఇష్టపడలేనప్పుడు మిగిలిన 10 మంది సహోదరులలో ఎవరును యాకోబును ఒప్పించలేకపోయింది. కానీ యోధా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి జ్ఞానంతో యాకోబును ఒప్పించినటువంటి వాడే, ఒక గ్యారెంటీ ఇచ్చినటువంటి వాడే. 9వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, నేను అతని గురించి పోటపడదును, నీవు అతని గురించి నన్ను అడగవలను. నేను అతని
అతని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అని ఎప్పుడైతే ఈ యోధా తండ్రి అయినటువంటి యాకోబుతో బెన్యామీనునికి ఒక గ్యారెంటీ ఇచ్చి మాట్లాడుతున్నాడో, మరి యాకోబు యోధాను నమ్మినటువంటి వాడు, యోధాను గమనించినటువంటి వాడు, యోధా మనస్సు ఎరిగినటువంటి వాడై కొంత ధైర్యం తెచ్చుకునేటువంటి వాడై తదుపరి వారిని పంపించినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతా ఉన్నాం. తదుపరి మరి జరిగినటువంటి సందర్భం, యోసేపు దగ్గరకు వెళ్ళినప్పుడు యోసేపు బెన్యామీనుని బంధించాలని, యోసేపు బెన్యామీనుని అక్కడే ఉంచాలని కోరినప్పుడు మరలా అక్కడ యోధా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే అక్కడ అనేక మంది సహోదరులు ఉన్నప్పటికీ కూడా ఒక తెగింపుతో, ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో దేవుని ఎడల ఒక ఆలోచన కలిగినటువంటి వాడై, తండ్రిని నెమ్మదిపరచడానికి ఇష్టపడినటువంటి వాడై, చాకచక్యమైనటువంటి మాటలతో, ఆత్మతో నింపబడినటువంటి మాటలతో అక్కడ పని జరగాలనే ఉద్దేశంతో ఆలోచన కలిగి ముందుకు వెళ్ళిపోతున్నట్లుగా మనము గమనించగలుగుతున్నాం. మరలా ఎప్పుడైతే ఈ సందర్భం అంతా కూడా యోసేపు దగ్గర వచ్చిందో, యోసేపు దగ్గర ఈ యోధా చక్కగా మాట్లాడి మొత్తానికి అక్కడ మరి తప్పించినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. 44వ అధ్యాయం 27వ వచనాన్ని జ్ఞాపకము చేసుకున్నాం. అందుకు చదువు. తమ దాసుడైన మా తండ్రి నా భార్య వారిద్దరిని నాకిద్దరిని కనినని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చేర్చబడనని అనుకుంటుని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. తదుపరి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 31వ వచనము, 32వ వచనం. 32 చదువుకుందాం. అతని ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొక్క లేకపోవుట అతడు చూడగానే చనిపోను. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసులైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోయినట్లు చేయడము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవారిని గూర్చి నా తండ్రికి పోటబడి నీ యొద్దకు అతనిని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పింది. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణిని తన సహోదరులతో వెళ్ళనేమో. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యోధా మరి తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం మరి బెన్యామీను రెండవసారి మరి వీరు ఐగుప్తుకు వచ్చిన తర్వాత తండ్రి దగ్గరకు ఖచ్చితంగా బెన్యామీను తీసుకొని వస్తానని చెప్పినప్పుడు యోసేపు ఒప్పకపోయినప్పుడు యోసేపును ఒప్పిస్తూ ఒక ప్రక్కన ఒకవేళ తప్పనిసరిగా బెన్యామీనే ఇక్కడ ఉండాలని మీరు కోరుకుంటే ఆయనకు బదులు నన్ను ఉండనివ్వమని, నీ దాసునిగా నన్ను చేసుకోమని ఒక త్యాగపూరితమైనటువంటి మాటతో, మిగిలిన 10 మంది ఏమీ మాట్లాడటం లేదు కానీ యోధా బాధ్యత తీసుకున్న వాడే, తన తమ్ముని కొరకు త్యాగం చేసినటువంటి వాడే, దాసునిగా ఉండడానికి ఇష్టపడినటువంటి వాడే, ఒక ప్రక్కన తండ్రికి మాట ఇచ్చినటువంటి వాడే, యోసేపును గౌరవించినటువంటి వాడే, తన్ను తాను త్యాగపరచుకునేటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మొదటిగా ఆలోచన చేశాం. ఒక ప్రాణాన్ని తప్పించడానికి యోధా మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ యొక్క భయంకరమైన ఆహారం లేవు నుండి తప్పించి ఆహారము స్వతంత్రించుకోవడానికి యాకోబు ఒప్పకపోయినప్పుడు యాకోబును ఒప్పించి
బెన్యామీనును తీసుకెళ్ళాడు. తదుపరి బెన్యామీను అక్కడ ఉన్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు మరి ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు బెన్యామీనుకు బదులుగా తనను తాను త్యాగం చేసుకునే వాడై మిగిలిన వారు ఎవరు కూడా మాట్లాడకపోయినప్పటికీ కూడా ఐగుప్తు దేశంలో యోసేపు దాస్యత్వంలో ఉండడానికి ఇష్టపడిన వాడై మరి ఒకవేళ బెన్యామీనును తండ్రి చూడకపోతే ఆయన వృద్ధుల లోకానికి వెళ్ళిపోతాడు. మా తండ్రిని మేము పోగొట్టుకున్న వారం అవుతాం, మేము చేసిన పనిని బట్టి ఆయనను పుత్రహీనునిగా చేస్తాం, ఇటువంటిది జరగడానికి వీల్లేదు అనే ఆలోచన కలిగినటువంటి వాడై మరి బెన్యామీనును విడిచిపెట్టమని బ్రతిమిలాడినట్లుగా మనము గమనించగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే ఈ యొక్క యూదా మొదటి నుంచి ఒక ప్రత్యేకమైన ఆలోచన, ఒక బాధ్యత, ఒక శ్రద్ధ కలిగిన విధానంలో ఆయన వెళ్ళుట ద్వారా దేవుడు ఆయనను కనికరించి ఈ యోధాకి కష్టం వచ్చినప్పుడు, యోధాకి సంతానం విస్తరించేటువంటి పరిస్థితులు లోపించినప్పుడు, యోధా వంశం అక్కడితో ఆగిపోతూ ఉన్నప్పుడు యోధాను దేవుడు దీవించి పెరెసు, జరహు అనేటువంటి కుమారులను ఆయన ఇచ్చినటువంటి విధానం మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకునేటువంటి మరి ప్రత్యేకమైనటువంటి మాటలు ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక ఆలోచనతో, దేవునికి ఇష్టమైనటువంటి తలంపులతో కొన్ని మంచి కార్యాలు, ఆయనకి ఇష్టమైన కార్యాలు మనము చేసుకుంటూ ముందుకు వెళ్తామో దేవుడు ఎప్పుడూ కూడా మనలను విడిచిపెట్టడనే సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమైన ఆ యోధాను దేవుడు ప్రేమించి రాను 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 దీవించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు యోధా వంశములో నుంచి రావడానికి యోధా ఒక మూల కారణముగా దాదాపుగా మిగిలిన వారు 11 మంది ఉన్నప్పటికీ కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలను జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యోధాను దేవుడు ప్రేమించిన వాడై, యోధా వంశాన్ని, యోధా గోత్రాన్ని ఎన్నుకొనినటువంటి వాడై ఒకనొక సందర్భంలో యోధా ప్రజలు ఆ యొక్క పట్టణము దీవించబడిన ఒక యోధా పట్టణముగా ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పేరు మీద ఒక పట్టణము రావడం ఎంతో గొప్ప విషయం. తదుపరి ఆలోచన చేయగలిగినట్లయితే యోధా దేశమందు బెత్లెహేము ఎక్కడ ఉందండి? యోదయా దేశము బెత్లెహేము. ఏ బెత్లెహేము అది? యోదయా దేశము బెత్లెహేము. యూదులు జీవించిన తర్వాత ఆ యొక్క ప్రత్యేకంగా యోధా సంతానం విస్తరించబడిన తర్వాత దేవుడు యోధాను దీవించి ఆశీర్వదించి ఆయన పేరు మీద ఒక పట్టణం, ఆయన పేరు మీద ఒక దేశము మరి ఆశీర్వదించబడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. మిగిలిన వారికి, మిగిలిన 10 మంది లేక 11 మంది సహోదరులకు ఎవరికి లేనటువంటి ధన్యత ఆయన విస్తరింప చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఆదిలోనే తల్లి ఆయనను దీవించింది, ఆశీర్వదించింది. తదుపరి యాకోబు తన అవసాన కాలమును అనగా మరణ సమయంలో ఆయనను దీవించిందే మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఆదికాండము 49వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకము చేసుకున్నాం. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండను, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదురు. యోధా కొదమ సింహము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ద్రాక్షావళికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావళికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్ష రక్తములో తన వస్త్రమును ఉదుకును. ఒక రక్షణ ప్రణాళిక దాదాపు 2 నుంచి 3,000 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పుట్టిక, యేసు క్రీస్తు వారు రక్షించేటువంటి విధానం, యేసు క్రీస్తు వారు శ్రమ పడేటువంటి విధానం యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుట. అందుకే యోహాను రాసినటువంటి సువార్త మరి 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావళిని. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే
యోధా భక్తిని బట్టి, యోధా ఆలోచనను బట్టి, యోధా తగ్గింపును బట్టి, యోధా వినయ విధేయతను బట్టి, యోధా త్యాగాన్ని బట్టి దేవుడు ఆయనను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. తదుపరి దినాలలో ఇశ్రాయేలీయులు యూదా అందరూ కలిసి ఉన్నప్పుడు రాజు అయినటువంటి సొలొమోను పరిపాలించిన తరువాత కొన్ని దినాలకు ఈ దావీదు ఎవరిని పరిపాలించాడంటే యోధా సంతతి వారిని. యెరూషలేములో ఉన్నటువంటి మొదటి 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 10-11 వచనాలను జ్ఞాపకం చేసుకున్నాం. యోధా దీవించబడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 10-11 వచనాలు. నేరు కుమారుడు చివరికి వచ్చేద్దాం. అయితే యోధా వారు సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చివరి మాట, అయితే యోధా వారు దావీదు పక్షమున నుండి దావీదు హెబ్రోనులో యోధా వారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసములు. దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రాను రాను మిగిలిన వారు విడిచిపెట్టబడుతూ ఉన్నట్లుగా యోధా వంశము యోధా ప్రజలు ఎన్నిక చేయబడినటువంటి వారై దేవుని చేత ఏర్పాటు చేయబడిన దావీదు సంతానంలో నుంచి వచ్చినటువంటి రాజులైనటువంటి ఆ యొక్క రెహబాము తదితర వారందరూ కూడా యోధా రాజులుగా పేరు ప్రఖ్యాతులు పొందినట్లుగా మిగిలిన వారంతా ఒక ఎత్తు అయితే యోధా వంశము యోధా ప్రజలు ఒక ఎత్తుగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించినట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. దావీదు హెబ్రోనులో యోధా వారి మీద ఏలిన కాలం. హెబ్రోను అనగా యోధా వంశానికి యోధా ప్రజలకు వచ్చినటువంటి స్వాస్థ్యం. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ యొక్క యొర్దాను నది దాటి యెహోషువ కాలంలో ఆ యొక్క స్థలాలను పంచుకున్నారో ఈ యోధాకు వచ్చినటువంటి ప్రాంతం ఏమిటంటే దాదాపు యెరూషలేము దగ్గరలో ఉన్నటువంటి ఆ హెబ్రోను కిరియతర్బా అనేటువంటి ప్రాంతాలుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దానికంటే ముందు 20వ అధ్యాయం 9వ వచనం యెహోషువ గ్రంథంలో నుంచి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పొరపాటున ఒకరిని చంపినవాడు సమాజం ఎదుట నిలువక మునుపు పారిపోయి హత్య విషయమై ప్రత్యర్థన చేయి చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలీయులకందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమంది షిలోహులో యాజకుడైన ఎలియాజరు వద్దకును నూను కుమారుడైన యెహోషువ వద్దకును ఇశ్రాయేలీయుల గోత్రములు పితరుల కుటుంబముల వచ్చి మేము నివసించుటకు పురములను ఆ పశువులను ఫలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినటువంటి కట్టడల ప్రకారం ఆ నియమ నిబంధనల ప్రకారం యెహోషువ వారి వారి భాగాలను వారికి పంచి ఇచ్చినప్పుడు ఈ యొక్క యోధా గోత్రపు వారికి యోధా వంశపు వారికి
వచ్చినటువంటి స్థలాలు ఏవి అని ఆలోచన చేయగలిగినట్లయితే అది యోర్దాను నది ప్రాంతము దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి హెబ్రోను, కిరియతర్బ, ఈ పట్టణాలన్నీ కూడా ఆయనకు వచ్చినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. అటు రీతిగా 15వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యోధా వంశస్థుల గోత్రమునకు అక్కడ నుంచి 8వ వచనం వరకు చదవగలిగినట్లయితే, తదుపరి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, అదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భాగముగా యోధాకు అక్కడ యెహోషువ ద్వారా దేవుడు పంచి ఇచ్చినటువంటి విలువైన శ్రేష్టమైనటువంటి భాగముగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి యొక్క పట్టణాలు, ఆ ప్రాంతము అదంతా కూడా మరి దేవుడు ఆయనకి ఇచ్చినట్లుగా మనము గమనించగలుగుతున్నాం. అదే ప్రాంతంలో నుంచి, అదే దేశంలో నుంచి, దాదాపుగా అదే స్థలంలో నుంచి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు రావటం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక అనే సత్యాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. మరి యొక్క విశేషమైనటువంటి దీవెన ఆశీర్వాదం ఏమిటంటే, ఆ యోధా వంశములో నుండి ఏ ఇద్దరైతే ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో నుండి ఈ కనాను ప్రాంతంలోనికి ప్రవేశించారో, ఆ యోధా వంశంలో నుంచి వచ్చినటువంటి ఒక విలువైన శ్రేష్టమైనటువంటి వ్యక్తి కాలేబు అనే సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. యోధాను దేవుడు ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సంతానముగా వారిని విస్తరింపచేసి వారిలో నుండి అనేక మంది రాజులను, అనేక మంది న్యాయాధిపతులను, అనేక మంది మరి ప్రత్యేకమైనటువంటి దీవించబడిన వారిని, ఆశీర్వదించబడిన వారిని, మరి బలమైనటువంటి వారిని లేపినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. యోధా ఒకప్పుడు తృణీకరించబడిన వ్యక్తిగా, నష్టపోయినటువంటి వ్యక్తిగా, కోల్పోయినటువంటి వ్యక్తిగా, వంశావళి ముందుకి సాగలేనటువంటి సందర్భంలో దేవుడు ఆయనను, ఆయన ప్రవర్తనను బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి యోధాను జ్ఞాపకము చేసుకుని వాడే అంచెలంచెలుగా యోధాను దీవించి ఆశీర్వదించి, ఏ యాకోబు ద్వారా 5 వచనాలలో వ్రాయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి దీవెనలు దేవుడు కలిగించాడో అవన్నీ కూడా నెరవేర్చినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే యోధా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టి పని అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలీయుల వారందరూ రాళ్లతో అతనిని కొట్టినందున అతడు మరణమాయను. ముందుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోధా పట్టణములలో ఉన్న ఇశ్రాయేలు వారిని, యోధా ప్రాంతపు పట్టణాలైన, యోధా పేరుతో పిలువబడుతున్న ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి పట్టణాలుగా మరి ఆయన దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. అక్కడ 18వ వచనంలో రాయబడినటువంటి మాట, రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథం మీద త్వరగా ఎక్కని. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి, మరియు యెరోబాము తిరిగి వచ్చిన ఇశ్రాయేలు వారందరూ విని సమాజంలో కూడా అతనిని పిలువనంపించి ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసి, యోధా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరునూ లేకపోయి, ఈ యోధా దీవించబడినదై ఆశీర్వదించబడినదై దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక వరుసలో ఉన్న వంశముగా పిలువబడినదై, మరి ఏ రాజు అయితే దావీదు మనవడుగా రెహబాము వచ్చాడో ఆ రాజు పరిపాలనలో యోధా ప్రజలు ఉండునట్లుగా ఆయన దీవించి ఆశీర్వదించినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. చివరిగా ఒక వచనాన్ని జ్ఞాపకము చేసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త
మొదటి అధ్యాయం 3-4 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 2వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునకు పెరెస్సును జెరహును కనెను, పెరెస్సు ఇస్రామును కనెను. అక్కడి నుంచి వంశావళి ముందుకి కొనసాగించబడి చివరికి రక్షకుడైన యేసు క్రీస్తు వారు 17-18 వచనాలలో మరి జన్మించినట్లుగా ఆయన వంశావళి కొనసాగినట్లుగా మనము గమనించగలుగుతున్నాం. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా యాకోబు 12 మంది పిల్లలను కలిగి ఉన్నప్పటికీ కూడా 12 మందిలో ఎవరికీ లేనటువంటి ధన్యత, ఎవరికీ లేనటువంటి భాగ్యం, ఎవరికీ లేనటువంటి అవకాశం, ఏ గోత్రానికి కూడా లేనటువంటి ఆ యొక్క అరుదైన అవకాశము యోదా వంశం, యోదా కుటుంబము యోదా ద్వారా స్వతంత్రించుకునేట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనము జ్ఞాపకము చేసుకునేటువంటి మాటలు ఏంటంటే, యోదా దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి దాదాపు 2-3 వేల సంవత్సరాల వరకు యోదా పేరు కనబడుతూ ఆయన వంశావళి విస్తరించబడడానికి మరి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ధన్యతకు మూల కారణాలు ఏమిటి అని ఆలోచన చేయగలిగినట్లయితే, ఒకటి దేవుని యొక్క కృప కనికరం, రెండవది యోదా యొక్క వ్యక్తిత్వము, యోదా యొక్క మరి జీవిత విధానము, యోదాలో ఉన్నటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి ఆలోచనలు, మరి యోదాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి. ఇంకనూ ఆలోచన చేయగలిగినట్లయితే మరి తన తమ్ముడైనటువంటి యోసేపు మృతి చెందడం, రక్తము చిందించబడడం ఇష్టము లేనటువంటి వాడే, సహోదర ప్రేమను చూపించినటువంటి వాడే మరి ఉన్నతమైనటువంటి దీవెనకు, ఆశీర్వాదానికి అర్హుడుగా ముందుకు వెళ్ళిపోయినట్లుగా మనము గమనించగలుగుతున్నాం. ఏదైతే తల్లి ద్వారా ఆదిలో ప్రవచించబడిందో, ఏదైతే తల్లి అయిన లేయ ద్వారా ఆదిలో ప్రకటించబడిందో, ఆ వాగ్దానం నెరవేర్చబడుతూ మధ్యలో ఆటంకాలు వచ్చినప్పటికీ, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దీవించబడిన వంశముగా, ఆశీర్వదించబడినటువంటి వంశముగా, జనాంగముగా, ఒక పట్టణముగా, ఒక దేశముగా యోదా విస్తరించబడడానికి కారణం ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి వినయ విధేయతలు, ఆయనలో ఉన్నటువంటి త్యాగపూరితమైనటువంటి ఆలోచన, అనేక సందర్భాలలో నేర్పరితనం కలిగినటువంటి వాడే. అందుగురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, సమయోచితముగా పలకబడినటువంటి మాట ఏంటంటే, తర్వాత చెప్పాలి, సమయోచితముగా పలకబడినటువంటి మాట చిత్రమైన వెండి పళ్ళెములో బంగారు పంట వంటిది. రూబేను మాటలను పెద్దగా యాకోబు లక్ష్య పెట్టలేదు. అనేక మంది మాట్లాడే ఉంటారు కానీ వారెవ్వరూ మాటలు కూడా యాకోబుని ఆకర్షించలేదు, యోసేపును కూడా ఆకర్షించలేదు. చివరికి దేవుని చేత కూడా ఆకర్షింపబడలేని వ్యక్తులుగా ఉండిపోయారు. కానీ యోదా ఒక్కడు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన, ఆశీర్వాదాన్ని కలిగినటువంటి వాడే. తదుపరి తమ వంశావళిలో న్యాయాధిపతులు కూడా, మరి ఒత్నియేలు అనేటువంటి న్యాయాధిపతి, మరి కాలేబు కూడా మరి దీవించబడి ఆశీర్వదించబడి మరి అంటే హెబ్రోను స్వాస్థ్యమును కొనసాగించినట్లుగా మనము గమనించగలుగుతున్నాం. ఫైనల్ గా ఆలోచన చేయగలిగినట్లయితే ఆది కాండము తర్వాత మత్తయి సువార్తలోకి వెళ్తే, నిన్ను నన్ను రక్షించడానికి, రక్షకుడైన యేసు క్రీస్తు వారి లోకములో పుట్టడానికి యోదా వంశాన్ని, యోదా ప్రజలనే, యోదాను జ్ఞాపకము చేసుకుని ఎన్నుకొనినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. అందరూ తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభురాత్రి సంస్కార భోజనము కొరకు సిద్ధపడదాం. దీవించబడాలని ఆశపడుతున్నటువంటి మనం, ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నటువంటి మనం, ఒకవేళ తృణీకరించబడిన వారముగా, దూషించబడిన వారముగా, ద్వేషించబడిన వారముగా, వెలివేయబడిన వారముగా, మరి శపించబడినటువంటి స్థితిలో
నష్టపోయినటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో కానీ దేవుడు యోధాను దీవించిన విధముగా, దేవుడు యోధాను ఆశీర్వదించిన విధముగా మనలను కూడా ఆశీర్వదించాలని, మన వంశావళిలో నుండి, మన కుటుంబంలో నుండి జ్ఞానులైనటువంటి వారు, బలమైనటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు, న్యాయమును జరిగించినటువంటి వారు, దేవుని కొరకు త్యాగపూరితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు మనలో నుండి రావాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా వారందరిలో ప్రత్యేకంగా ఎన్నిక చేయబడినటువంటి యోధాను ఎన్నిక చేసినట్లుగా నిన్ను నన్ను మనలను ఎన్నుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవిత విధానం ఒక తగ్గింపు కలిగి, ఒక త్యాగ స్వభావం కలిగి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ప్రణాళికను కలిగి, మంచి మనస్తత్వాన్ని కలిగి మనము ఉండగలిగినట్లయితే తరతర ఏదైతే దేవుడు ప్రారంభంలో మాట ఇచ్చాడో, ఆయనను వెంబడించిన వారిని, ఆయన ఉపదేశం అంగీకరించిన వారిని 1000 తరాల వరకు దీవించి ఆశీర్వదిస్తానన్నాడు. యోధాను అట్టి రీతిగా దీవించి ఆశీర్వదించి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు కూడా ఆయన వంశావళిలో నుంచి రావడానికి ఇష్టపడ్డారు. కాబట్టి యోధా వంశం, యోధా గోత్రం చిరస్థాయిగా ఉండిపోయినట్లుగా మనం గమనించగలుగుతాం. సమయంలో ప్రార్థన చేస్తున్నాం. అందరూ తలల నుంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. యోధాను దీవించినట్లుగా, యోధాను ఆశీర్వదించినట్లుగా దేవుడు మనలను దీవించాలంటే మనము కూడా కొన్ని సందర్భాలలో తగ్గించుకోవలసిన వారమైనా, త్యాగము చేయవలసినటువంటి వారమైనా, మంచి మనస్తత్వము కలిగి ఉండవలసిన వారమైనా, ఇతరులను దేవుడిచ్చిన జ్ఞానంతో, ఆత్మీయ స్థితితో ఒప్పించగలిగిన వారుగా ఉండవలసిన వారమైన సమయంలో ప్రార్థన చేస్తున్నాం. సహోదరు సుధాకర్ గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం మన హృదయంలో ఫలించులాగా సుధాకర్ గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, గొప్ప మాటలు ప్రభువా మీ ద్వారా మాకు తెలియపరిచి ఆ హృదయాలను కలిగించిన నా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా, ఆత్మీయమైన వాతావరణం ప్రభువా, ఆత్మీయ మాటలు తెలుసుకుని దేవాలయాన్ని స్తుతించుకుని నీ మార్గంలో నడచడానికి వందనాలు ప్రభువా. అయ్యా, కొద్ది మాటలు మా హృదయంలో ఫలించడానికి ఇదిగో ఉన్నది ప్రభా, పూర్వజులు ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవాలయ ప్రభా, మా ప్రతి కార్యక్రమాల ప్రభావం నిరంతరం స్తుతించుకుని ఆలోచించుకుని వాక్యాన్ని యేసు పరిశుద్ధ నామాన్ని ఆమేన్.